ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా చూస్తే బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది అబ్బా. ఆడవాళ్ళు ఇంత దారుణంగా రెడీ అయ్యారా? మొగుడు వద్దంట, కానీ మొగుడు సంపాదించుకున్న ఆస్తి కావాలా. అది కూడా ప్రియుడితో తిరగడానికి, ప్రియుడితో జలసాలు చేయడానికి. వాడు నెల అంతా కష్టపడి గొడ్డులాగా కష్టపడి పని చేసుకొని తెచ్చే డబ్బులతో ఇది మాత్రం దీని ప్రియుడితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తిరుగుతుందని. ఇట్లాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మొగుడు అవసరం లేదు, మొగుడికి విడాకులు ఇచ్చేస్తుందంట. ఏ విధంగా వాడు అవసరం లేదు, మొగుడు అవసరం, కానీ ప్రియుడు కాల. సరే నువ్వు ప్రియుడితోనే పో, నీ మొగుడేస్తే నీకెందుకు? వాడు బతుక్కుంటాడు కదా, వాడు రేపొద్దున ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటాడు కదా, రేపొద్దున వాడి ఫ్యామిలీ, వాడి పిల్లలు అంట, వాడి భార్య అంటూ వాడికి ఉంటుంది కదా ఒక ప్రపంచము. నీకే ఉన్నది మొత్తం ఊడ్చిచ్చేస్తే నువ్వు చూస్తే నీ ప్రియుడితో వెళ్ళిపోతానని చెప్పేసి ఇంత పబ్లిక్గా చెప్తున్నావు. అట్లాంటి నీకు వాడు ఆస్తి వల్ల అడగటానికి నీకు బుద్ధి ఉండలా. ఒకవేళ ఇచ్చాడే అనుకో, వాడంత మూర్ఖుడు ఇంకొకడు ఎవ్వడు ఉండడు. అన్న ఎవరో కానీ నువ్వు అస్సలు ఒక్క రూపాయి ఇవ్వద్దన్న అట్లాంటి ఆడదానికి. నిన్ను వద్దన్నప్పుడు నీ ఆస్తి మాత్రం ఎందుకన్నా అట్లాంటి ఆడవాళ్ళకి? చెప్పండి, మీరేమంటారు ఈ విషయం మీద? కొంచెం కామెంట్ చేయండి అక్క, అన్నలు ప్లీజ్.